పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ యాజ్ వెల్ యాజ్ స్పోక్స్ పర్సన్ సయ్యద్ నిజాముద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు. మనకు తెలుసు దేశంలో ఎంత సెన్సిటివ్ ఇష్యూస్ నడుస్తున్నాయో. బికాస్ ఉగ్రవాదుల దాడి తర్వాత చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే పెద్ద క్యాండిల్ ర్యాలీ కూడా జరిగింది. అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లా వార్న్ చేశారు, అట్లాగే దేశం పట్ల ఎలా ఉండాలి, ప్రజలు ఎట్లా కలిసిమెలిసిగా పోరాటం చేయాలి అనేది కూడా అక్కడి నుంచే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, దట్టు 22 తారీఖున మొన్న జరిగినటువంటి ఉగ్రదాడి సార్. మీది ఇప్పుడు భారత్ సమ్మిట్ జరుగుతోంది, ఫారెన్ డెలిగేట్స్ అందరూ వచ్చి ఉన్నారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఒకటి సార్, ఆ ఇష్యూ పైన మీ అభిప్రాయం? ఈ దేశంలో 22 తారీఖులో జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్లో, టెర్రర్ అటాక్లో మేము చాలా బాధాకర విషయము మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలకు పక్కబెట్టి దేశంలో ఉన్న అన్ని ఆపోజిషన్ పార్టీసు నరేంద్ర మోదీ గారిని సపోర్ట్ చేస్తున్నారు, అమిత్ షా గారిని సపోర్ట్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, ఉగ్రవాదులకి రిలీజన్ ఉండదు. ఏది ఏమైనప్పటికీ మీరు వాళ్ళకి అటాక్ చేసి వాళ్ళకి కంప్లీట్ క్లోజ్ చేసే వరకు మీరు ఏ డిసిషన్ తీసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీస్ అందరూ నరేంద్ర మోదీ గారితో ఏకంగా ఉన్నాం. మేము ఒకటే అంటున్నాం, ఎందుకంటే ఒక సామాన్యుడిని వాళ్ళు చంపేయడం జరిగింది. జస్ట్ పర్యాటకులు సార్, పర్యాటకులు, టూరిస్టు అంటే వాళ్ళు పాపం చిన్న చిన్న పిల్లలతో వచ్చినారు, కొత్త మ్యారేజెస్ అయిన వాళ్ళు వచ్చినారు, మళ్ళా యుఎస్ నుంచి వచ్చి వాళ్ళు కాశ్మీరు, ఎందుకంటే ఇప్పుడు ఈ జూన్ జూలై టైంలోనే అక్కడ పర్యటనలో వస్తుంటారు. సో ఈ కొంచెం ఒక 1 month బిఫోర్ ఇది స్టార్ట్ అయ్యింది. కానీ వాళ్ళ డిపెండెన్సీ కూడా ఆ కాశ్మీర్లో ఉన్న, పాల్గామ్లో ఉన్న ఊరు వాళ్ళు లోకల్స్ కూడా దే ఆల్ వెయిట్ ఫర్ దిస్ స్టార్ట్ ఆఫ్ టూరిజం. సంవత్సరంలో 9 months వాళ్ళు వెయిట్ చేసి ఒక 3 monthsలోనే వాళ్ళకు వస్తున్న పర్యటనలో దాంట్లోనే వాళ్ళు బతుకుతారు. పాపం వాళ్ళు కూడా 100% మేము టూరిస్ట్తో ఉన్నాము, మేము సపోర్ట్గా ఉన్నాము, టెర్రరిస్ట్కి మేము ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు, పాకిస్తాన్కి ఒక్క నిమిషం కూడా మేము ఒప్పుకోము. ఎందుకంటే వాళ్ళు మా కడుపు మీద కొట్టినారు, ప్లస్ మా టూరిస్టుల కోసం చంపేసినారు అని వాళ్ళు సామాన్యులు. అంటే చాలా అంటే ఆ ఇన్సిడెంట్కి మేము ఎంత ఖండిస్తే కూడా తక్కువనే. దాని గురించి ఈ దేశమంతా కేంద్ర ప్రభుత్వంతో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. హిందూస్ పక్కకు రండి, ముస్లిమ్స్ పక్కకు రండి, ఇట్లా అని చెప్పి చంపినారు సార్. సార్ అది ఎంత బాధాకరం. ఇంకోటి, జస్ట్ 6 days కింద మ్యారేజ్ అయింది సార్, వాళ్ళ హస్బెండ్ని కూడా చంపేశారు. ఆ వార్తలు విన్నా చూసినా పాపం ఇంకా అంటే జస్ట్ చూసి ఉండిపోవడం తప్పించి ఇంకా ఏం చేయడానికి లేదు. ఎంత కోపం ఉన్నా సరే ఏం చేయాలి, ఇదే సార్ ప్రతి సామాన్యుడి మదిలో ఇదే. ఇప్పుడు టెర్రరిస్ట్కి అనేది రిలీజన్ ఉండదని ముందే చెప్పేసిన మీకు. వాళ్ళకి రిలీజన్ ఉంటే వాళ్ళు రిలీజన్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి రిలీజన్ ఉండదు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళకు లాస్ట్ రైట్స్లో కూడా వాళ్ళ రిలీజన్ వాళ్ళకి సపోర్ట్ చేయదు. అది హిందూ కమ్యూనిటీ కానీ ముస్లిం కమ్యూనిటీ కానీ ఎలాంటి సపోర్ట్ అనేది వాళ్ళ మీద 100% ఉండదు. వాళ్ళ రిలీజన్ గురించి మాట్లాడి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు చంపినారు అంటే ఇది చాలా, వాళ్ళకే రిలీజన్ లేనప్పుడు వాళ్ళు ఈ దేశంలో అన్నెసరీ డివిజన్ చేస్తూ హిందూ ముస్లింలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ ఒక మీడియా ద్వారా కూడా, గోధి మీడియా కూడా చాలా చేస్తుంది. అట్లా చేయొద్దు. ఎందుకంటే దేశంలో ఉన్న హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఏకంగా ఒకటే మాట చెప్తున్నాం, ఈ దేశం ఈ టైంలో అందరు ఒకటయ్యి నరేంద్ర మోదీ గారిని సపోర్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఖతం చేసే వరకు మేమందరూ ఒకటే వాయిస్ తోటి ఇస్తున్నాము. మా దగ్గర హిందూ ముస్లిం ఏం లేదు, ఇది సెక్యులర్ దేశము, లౌకికవాదం, ఇక్కడ అందరు కలిసిమెలిసే మేము ఉంటున్నాం. ఈ అన్నెసరీ చేస్తున్న చిచ్చులను బంద్ చేయండి. మీడియా ద్వారా కూడా ఈ చిచ్చులు అన్ని బయటికి తీసుకురాకుండా మీరు ఒకటై అందరినీ నరేంద్ర మోదీ గారు సపోర్ట్ చేసి యాక్షన్ తీసుకునే వరకు సపోర్ట్ చేయండి. మొన్న జరిగినటువంటి దాడిలో సార్ చనిపోయిన అతన్ని కూడా మళ్ళా చంపడం, ఒక లేడీ చెప్పింది, మీరు చూసుంటారు, మధుసూదన్ రావు వాళ్ళ వైఫ్ సార్. అసలు తను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఇలా కిందికి కూర్చుండిపోయారంట. వాళ్ళ హస్బెండ్ని కాల్చిన దాకా కూడా ఆమెకు తెలియలేదు సార్. హృదయ విదారకం సార్. మినీ స్విట్జర్లాండ్గా పేరున్నటువంటిది ఇప్పుడు పూర్తిగా రక్తసిక్తం అయిపోయిన పరిస్థితి. ఎవరైనా పోతారా సార్ టూరిజంకి? మళ్ళీ పోతారా ఎవరైనా?
టెర్రరిస్ట్ అంటే చేస్తారా? ఇన్హ్యూమన్ అండి. వాళ్ళకి హ్యూమానిటీ అనేది ఉండదు, వాళ్ళకి మానవత్వం ఉండదు. దే ఆర్ ఆల్ టెర్రరిస్ట్ ఆర్ వెస్ట్ పీపుల్. అంటే వాళ్ళకి దేని గురించి ఇది చేస్తారు, వాళ్ళకే పరిమితం. వాళ్ళు ఒక్కసారి ఒక గోలీ కొట్టినా 10 గోలు కొట్టినా చచ్చిపోయే మనిషి చచ్చిపోయిండు. వాళ్ళకి మళ్ళీ కొట్టడం అంటే వాళ్ళకి హ్యూమానిటీ లేదు, హ్యూమానిటీ గురించి ఆలోచననే ఉండదు వాళ్ళకి. సావాలి, సంపాలి. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి? ఇప్పుడు మనం జరిగిన విషయం అయితే 100% ఖండిస్తున్నాం. మా కళ్ళలో కూడా నీళ్ళు వస్తుంది. 27 ఫ్యామిలీలు కాదు, 27 పబ్లిక్ కాదు, అక్కడ 27 ఫ్యామిలీలు కూలిపోయినారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండి. ఈ దేశంలో ఎప్పుడు జరగలేని ఇష్యూ జరిగింది. మేము ఒక్కటే అంటున్నాం, మేము ఆ ఫ్యామిలీకి కూడా సాలిడారిటీగా మేమందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ దేశ ప్రజల తరఫున మేము వాళ్ళతో ఉంటున్నాం. ఇప్పుడు కొందరు హాస్పిటలైజ్ ఉన్నారు, వాళ్ళకు కూడా మేము సాలిడారిటీగా వాళ్ళకు నించుంటున్నాం. ఏ సపోర్ట్ ఉన్నా, ఎలాంటి ఉన్నా మా ప్రభుత్వం కానీ మా కేంద్ర ప్రభుత్వం కానీ అందరు కలిసి వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళతో అండగా ఉంటాం. సార్, హైదరాబాద్లో పాకిస్తానీలు 208 మంది ఉన్నారు అని ఏకంగా అంటే హోంశాఖ నుంచే ఇన్ఫర్మేషన్, దట్టు అమిత్ షా గారే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కాల్ చేసి చెప్పినట్టుగా పెద్ద ఎత్తున అంటే వచ్చింది ఈ వార్త. 208 మంది వాళ్ళ లిస్ట్ మన దగ్గర ఉందా సార్? 208 మంది ఉన్నారా, ఇంకా ఎక్కువ ఉన్నారా, ఎక్కడెక్కడ ఉన్నారు? వాళ్ళందరికీ ఒక డెడ్ లైన్ పెట్టినట్టున్నారు, 29th వరకు వెళ్ళిపోవాలి అనేసి. దొరికారా సార్? అందరి లిస్ట్ వచ్చిందా? అంటే ఇప్పుడు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి అడిగే క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఐఎమ్ నార్మల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మేమైతే యాజ్ యు ఆర్ ఇంటూ ద కాంగ్రెస్ పార్టీ అండ్ అధికార పార్టీలు ఉన్నాం, కానీ ఐఎమ్ నాట్ అకౌంటబుల్ ఫర్ దట్ బికాస్ ద డిపార్ట్మెంట్ ఈస్ దేర్. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎవరైనా వేరే దేశం నుంచి వస్తే వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన ఎంట్రీ, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే ఎంట్రీ ఉంటుంది. వాళ్ళ ప్రకారం వాళ్ళు చెప్పిన కౌంట్ కరెక్టే ఉండొచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మాట్లాడినారు, మీరే చెప్తున్నారు. డెఫినెట్లీ ఆ కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ ప్రకారం వాళ్ళ 48 hours టైం ఇచ్చిన వారికి వెళ్ళిపోమని 29th వరకు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందంట. ఎందుకంటే కొందరు చదువుకోనికి వచ్చినారు, కొందరు హాస్పిటలైజ్ అయినారు, మెడికల్ టూరిజం గురించి వచ్చినారు. ఈ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళతోటి, వాళ్ళు మన దేశానికి వచ్చినారు, వాళ్ళకి వెళ్ళిపోమని కూడా మా ప్రభుత్వం చెప్పేసింది, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు చెప్పేస్తున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళ టైం ప్రకారం వాళ్ళకి పంపించాలి, 100% వాళ్ళకి పంపించేసేయాలి. ఎందుకంటే ఈ టైం వాళ్ళ గురించి మన గురించి బాగలేదు. ఏది డిసిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం కానీ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుంది. ఓల్డ్ సిటీలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి సార్? హైదరాబాద్ పోలీస్ సివి ఆనంద్ గారు, కమిషనర్ గారు, మరియు మన డీజీపీ జితేందర్ గారు చాలా ఈ జరిగిన 3-4 రోజుల నుంచి నేను చూస్తూనే వస్తున్నా. మన దగ్గర ఇప్పుడు ఫారెన్ డెలిగేట్స్ ఉన్నారు. సైబరాబాద్లో మన అవినాష్ మహంతి గారు యాజ్ ఏ కమిషనర్ ఉన్నారు. నిన్న కూడా ఫారెన్ డెలిగేట్స్కి సెక్యూరిటీ పెంచి వాళ్ళకి కాన్వే ఇచ్చి మన అక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కూడా పంపించడం జరిగింది. చాలా మంచి నిఘా పెడుతూ, చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ మా సివి ఆనంద్ గారు కానీ, అవినాష్ మహంతి గారు కానీ, మా జితేందర్ గారు కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలి, ఎలాంటి అంటువాడు ఇన్సిడెంట్ కాకుండా చూసుకోవాలని మా పోలీసు వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఆక్టోపస్ బలగాలు రాబోతున్నాయి. బై ఈవినింగ్ వరకల్లా కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలని కేంద్రం హై అలర్ట్ జోన్స్గా ప్రకటించింది. ఏపీ అండ్ తెలంగాణ రెండింటిని కూడా, అంటే రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ ఇట్లా ఉన్నాయి సార్. నాంపల్లి ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి సార్. ఆక్టోపస్ వచ్చిన తర్వాత సేఫ్ జోన్లో ఉన్నట్ట, లేకపోతే ఆక్టోపస్ ఏ సిచ్యువేషన్లో వస్తుంది ఇన్ జనరల్? అంటే ఇప్పుడు ఈ దేశంలో ఇంత పెద్ద ఉగ్రవాది దాడి అయిన తర్వాత ఆక్టోపస్ యాక్టివిటీ అనేది చాలు అవుతుంది. గతంలో కూడా మనం చూసినాం, ఇలాంటి టెర్రర్ అటాక్స్ అయినప్పుడు ఆక్టోపస్ ఇమీడియట్లీ వాళ్ళు రావడము, వాళ్ళు వచ్చేసి సెన్సిటివ్ ఏరియాస్ని వాళ్ళు గేరావ్ చేసుకొని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని వాళ్ళు చెక్ చేస్తారు. చేయాల్సింది కూడా ఎలాంటి అంటువాడ్ ఇన్సిడెంట్ కాకుండా సేఫ్ ఉండాలంటే ఈ తెలంగాణకు వచ్చిన పర్యాటకులు కానీ, తెలంగాణకు వచ్చిన ఫారెన్ డెలిగేట్స్ కానీ వాళ్ళు సేఫ్, ప్లస్ ఇక్కడ నివసిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజల గురించి ఇది చాలా మంచిది. 100% ఆక్టోపస్ రావాలి. వాళ్ళు సెన్సిటివ్ ఏరియాస్ని చూసుకొని వాళ్ళు ఎలాంటి అంటువాడ్ ఇన్సిడెంట్ కాకుండా చూసుకోవాలి. వాళ్ళ బాధ్యత, ఇది డిపార్ట్మెంట్ బాధ్యత. 100% డిపార్ట్మెంట్ దానికి చూసుకుంటుంది. ప్రభుత్వాలు కూడా చాలా ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా చాలా కట్టుబడి ఉన్నారు. అందరూ 100% కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ డిసిజన్ తీసుకుంటే కూడా ఈ దేశ ప్రజలు ఒప్పుకుంటున్నారు. ఇవాళ అక్కడక్కడ కొంచెం దేవాలయాల మీద దాడులు జరగడం, ధ్వంసం చేయడం ఇట్లాంటి ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి సార్.
దానికి దీనికి సంబంధం లేదనుకోండి, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్ సార్, అంటే సెన్సిటివ్ సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు మనము ఏకంగా మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఈ దేశ ప్రజల్లో అందరూ పార్టీల విభేదాలు లేకుండా మతాల వివాదాలు లేకుండా ఉండాలని మనము అందరూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సపోర్ట్గా ఉంటున్నాం. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి బయట దేశాల నుంచి వచ్చి మన దగ్గర మన పర్యాటకులని మన సామాన్యులను కొట్టేసినారు, టెర్రరిస్ట్ అటాక్ అయింది. దానివలన 100% మేము ఒకటే ఉన్నాం. ఈ టైంలో ఈ సోషల్ మీడియాలో యూజ్ చేస్తూ టెంపుల్ కానీ మసీద్ కానీ మదర్సాలు కానీ ముస్లిం పిల్లలకు కానీ హిందూ పిల్లలకు కానీ ఎవరికైనా ఇలాంటి అటాక్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద మాట్లాడుతూ వాళ్ళ మీద తప్పు మాట్లాడుతూ ఇవన్నీ బంద్ చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో మనకు ఉన్న పర్సనల్ విభేదాలు పక్కకు పెట్టి ఈ దేశ మనం డెవలప్మెంట్ గురించి దేశ సెక్యూరిటీ గురించి మనం ఏకమై ఉండాలని ఈ మీడియా ద్వారా నేను అందరిని కోరుతున్నా. హిందూకి కోరుతున్నా, ముస్లింని కోరుతున్నా, సిఖ్ని కోరుతున్నా, ఈసాని కోరుతున్నా, అందరిది కోరుతున్నా. ఈ టైం మనకు ఈ విషయంలో మనము డివైడ్ అయ్యేది మంచిది కాదు. వీ హ్యావ్ టు బీ వన్ అండ్ సపోర్ట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సీ దట్ ది టెర్రరిస్ట్ షుడ్ గో బ్యాక్. వీ షుడ్ టేక్ యాక్షన్. లాస్ట్లీ యూ వాంట్ టు టెల్ పబ్లిక్ సంథింగ్ సార్? నేను ఒకటే అంటున్నా, ఈ టైంలో ఎలాంటి రాజకీయాల విభేదాలు లేకుండా, మతాల విభేదాలు లేకుండా, మనకున్న విభేదాలు లేకుండా అన్నీ పక్కకు పెట్టేసి దేశంలో ఒకటే ఉండి దేశ ప్రభుత్వంని సపోర్ట్ చేస్తూ ఈ ఉగ్రవాదులను పంపించే వరకు మనం ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా అందరు కలిసి ఉండాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.